హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా హెల్తీ రెసిపీ అండి, అలాగే టేస్టీ రెసిపీ రాగి తోప అండి. ఇది రాగి పిండితో చేసుకునే బెల్లం స్వీట్. ముందుగా నేను ఇక్కడ 1 కప్ బెల్లం వేసుకున్నానండి. తర్వాత 2 కప్స్ వాటర్ వేసాను. బెల్లాన్ని కరిగించాలి. బెల్లం మొత్తం కూడా సాఫ్ట్గా అయిపోవాలండి, మొత్తం కరిగిపోవాలి. ఈ రాగి తోప చాలా హెల్తీ అండి, మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. బెల్లం కరుగుతుంది కదండి, ఈలోపు నేను ఒక కప్పులోకి 1/2 కప్పు రాగి పిండి తీసుకుని 1/2 కప్పు వాటర్ వేసి కలుపుకున్నాను. ఫ్రెండ్స్, నేను ఇది కొంచెం స్వీట్గా చేస్తున్నానండి. యాక్చువల్గా అయితే మనకి 1 కప్పు పిండికి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఆ బెల్లం స్వీట్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుందండి. నేను కొంచెం ఎక్కువ తీపిగా చేయడం కోసం 1 కప్పు బెల్లం తీసుకొని 1/2 కప్పు పిండి వేసాను. మీరైతే 1 కప్పు పిండి తీసుకొని 1 కప్పు బెల్లం తీసుకోండి ఫ్రెండ్స్. 1 కప్పు పిండికి 1 కప్పు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మనకి ఇక్కడ బెల్లం మొత్తం కరిగిపోయిందండి. ఇలా మెల్ట్ అయిపోయాక మనం ఇప్పుడు ఇందులో కలిపి పెట్టుకున్న రాగి పిండి వేసుకోవాలి. స్వీట్ని ఇష్టపడే వాళ్ళైతే ఈ కొలతతో చేసుకోవచ్చండి. కరెక్ట్గా స్వీట్ సరిపోవాలంటే నేను చెప్పిన కొలతలో చేసుకోండి. 1 కప్పు పిండికి 1 కప్పు బెల్లము. ఫ్రెండ్స్, ఇది కలుపుకుంటూ ఉండాలండి, మనకి అంటుకుపోతూ ఉంటుంది. ఇది బాగా దగ్గరికి రావాలండి, కొంచెం చిక్కగా అవ్వాలి. అప్పటి వరకు కూడా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఈ రాగి తోప తినడం వల్ల మనకి పిల్లలకి రక్తహీనత తగ్గి రక్తం బాగా పడుతుంది. వారానికి ఒకసారైనా చేసుకొని తింటే హెల్తీగా ఉంటారు. అలాగే మనం అందరం కూడా ఈ స్వీట్ తినచ్చండి. ఎముకలు చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి. మనకి బోన్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా తయారవుతాయండి. బోన్స్కి చాలా మంచిది రాగి పిండి. ఇప్పటి నుంచే పిల్లలకి అలవాటు చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా హెల్తీ రెసిపీ. చూడండి ఫ్రెండ్స్, అలా కలుపుకుంటూ ఉండాలండి. మనకి ఇలా చిక్కబడాలి. ఇంకొంచెం చిక్కగా అవ్వాలండి. మనకి ప్యాన్ నుంచి ఇది కలిపినప్పుడు సపరేట్గా రావాలి. అలా వస్తే మనకి ఇది రెడీ అయిపోయినట్టు. ఈ రాగి పిండితో మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. మీరు ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేసి తీసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మనకి హెల్తీగా ఉంటుంది, అలాగే సూపర్ టేస్టీగా కూడా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్నాను. ఇలా చిక్కబడాలండి మనకి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇలా ప్యాన్ నుంచి మనకి సెపరేట్ అవ్వాలండి. ఇలా వచ్చాక మనకి ఇది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు చివరగా 1 స్పూన్ నెయ్యి వేసుకుని ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలండి. మీకు ఒకవేళ నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. మీకు ఒకవేళ డ్రై ఫ్రూట్స్ ఇష్టమైతే నేతిలో వేయించుకొని ఇప్పుడు వేసుకొని కలుపుకోవచ్చు. ఇది నెయ్యి వేసాక ఒక 2 నిమిషాల పాటు కలిపానండి. ఇప్పుడు మనకి రాగి తోప రెడీ అయిపోయింది. ఒక ప్లేట్కి ఇలా నెయ్యి అప్లై చేసుకొని ఈ రాగి తోపని మనం ప్లేట్లో వేసుకోవాలి. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసానండి. మనకి నెయ్యి వేసాక కూడా ఇలా సెపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి, కాకపోతే కొంచెం కలుపుకుంటూ ఉండాలి. మనకి నాన్ స్టిక్ ప్యాన్ అయితే కొంచెం ఈజీగా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, నేను ప్లేట్లో సర్వ్ చేసానండి. ఇప్పుడు పైనుంచి కొంచెం నెయ్యి వేసాను. ఇది నోట్లో పెట్టగానే వెన్నలా కరిగిపోతుందండి. స్వీట్ చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా మనకి రాగి తోప రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. నేనైతే టేస్ట్ చేశానండి, సూపర్గా వచ్చింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.